రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి ప్రభు సన్నిధిలో మనం ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 12వ వచనం వరకు. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 12వ వచనం వరకు ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆ భాగం అంతటిలో భక్తుడైనటువంటి పేతురు భక్తుడు చేసినటువంటి ఒక అద్భుతం, ఆ అద్భుతము వెనక పేతురు బోధించినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగం వలన కలిగినటువంటి ఒక శ్రమ. ఈ 3 అంశాలు ఆ పాఠ్య భాగంలో లేకపోతే ఆ ప్యాసేజ్లో మనకు కనిపిస్తాయి. కొందరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను, అందరూ చదివి ఉంటారని అనుకుంటున్నాను. 3వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు అనే మాటని మనం ఆఖరిసారి ధ్యానం చేశాం. చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇలాగా ఈ కుంటివాడు స్వస్థత పొందాడు అని అందరూ ఆశ్చర్యంగా పేతురు యోహానుల వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు భక్తుడైనటువంటి పేతురు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరి వైపు అడ్రస్ చేస్తూ 12వ వచనంలో భక్తుడైన పేతురు గారు చేసినటువంటి ప్రసంగం మనకు కనిపిస్తుంది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని భక్తుడైన పేతురు ప్రసంగం చేయటాన్ని మనం చూస్తాం. చూడండి, అలా భక్తుడైన పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా 4వ అధ్యాయం 1-2 వచనాలు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, భక్తులైన పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడటం, వారికి వాక్యం బోధిస్తూ ఉండగా, యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలును వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యింది. మరునాడు నెక్స్ట్ డే కావలిలో ఉంచారు కాబట్టి నెక్స్ట్ డే వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు, కయపాయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను కదా. 9వ వచనం. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునకు చేయబడిన ఉపకారమును గూర్చి
క్షమించండి, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు. కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని భక్తుడైన పేతురు వారికి జవాబు చెప్పటాన్ని మనం చూస్తాం. చదవబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆయనే మనకు వివరించి అందించునుగాక. కాబట్టి ఈ ప్యాసేజ్ మొత్తంలో, 2వ అధ్యాయం మొత్తంలో దేవుని ఆత్మ ద్వారా శక్తి పొందుకొని వారు చేసిన కార్యాలని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందరూ ఆశ్చర్యచకితులుగా కలవరపడుచు, ఇదేంటి ఇట్లా భాషలతో మాట్లాడుతున్నారు అనగానే పేతురు దానికి జవాబు చెప్పటాన్ని మనం చూస్తాం. ఇక్కడ కుంటివాణ్ణి భక్తుడైన పేతురు స్వస్థపరిచాడు. స్వస్థపరచగానే ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, నిన్నటిదాకా దేవాలయం డోర్ దగ్గర, గడప దగ్గర వీడు భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు, పుట్టుకతో మనకు తెలుసు వీడు కుంటివాడు అని అందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా, ఇలాంటోడు నడుస్తున్నాడేంటి, బలం పొందాడేంటి, దేవాలయం లోపలికి వచ్చాడేంటి, గంతులు వేస్తున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా భక్తుడైనటువంటి పేతురు అక్కడున్నటువంటి కన్ఫ్యూజన్ని, కలవరాన్ని కూడా దూరం చేయటానికి, ఇశ్రాయేలీలారా, పెద్దలారా వినండి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటాన్ని, వివరించి చెప్పటాన్ని మనం గమనిస్తున్నాం. అది పేతురు భక్తుడు చేసిన 3వ ప్రసంగం. మొదటి ప్రసంగం చెప్తారా, యోధా లేడు, మనం ఇంకొక ఆయన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని మేడగదిలో భక్తుడైన పేతురు నిలబడి చేసినటువంటి వివరణ ఒక రకంగా మొదటి ప్రసంగం అని చెప్పుకోవచ్చు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యచకితులైనప్పుడు దానిని గురించినటువంటి వివరణ పేతురు భక్తుడు చేసిన 2వ ప్రసంగం అని చెప్పుకోవచ్చు. లేకపోతే పేతురు లేచి నిలబడటం, లేచి ఆయన లీడర్షిప్లో మాట్లాడటం 2వ సందర్భం అని మనం చెప్పుకోవచ్చు. 3వ సందర్భం ఇదిగో ఇక్కడ కుంటివాణ్ణి స్వస్థపరిచిన అనుభవంలో నుంచి పేతురు మాట్లాడుతున్నటువంటి ప్రసంగాన్ని మనం గ్రహించవచ్చు. ఇందులో మనం ఒక్కొక్క వ్యక్తిలో, లేకపోతే ఒక్కొక్క టీంలో, పేతురు యోహానులు ఒక టీం, స్వస్థత పొందినటువంటి కుంటివాడు ఒక టీం, లేకపోతే ఒక అంశం ఇందులో మనం చూస్తాం. 3వదిగా భక్తుడైన పేతురు చేసినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో చాలా ప్రాముఖ్యంగా పేతురు భక్తుడు వివరించినటువంటి ప్రభు యొక్క పేరును గుర్చినటువంటి, యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని గుర్చినటువంటి విశిష్టత, గొప్పతనాన్ని పేతురు వర్ణించటాన్ని, అంటే పేతురు భక్తుని యొక్క ప్రసంగం, పేతురు యోహానుల యొక్క జీవితం, స్వస్థత పొంది బాగు చేయబడినటువంటి హీరో క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నటువంటి కుంటివాడి జీవితం, అనుభవం. ఈ 3 అనుభవాలు, లేకపోతే ఈ 3 గుంపులు ఇక్కడ మనం చూడగలం. వారి నుంచి మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవచ్చు అని లాస్ట్ వీక్ పేతురు యోహానుల జీవితంలో నుంచి, వాళ్ళిద్దరిలో నుంచి మనం కొన్ని అంశాలను గ్యాదర్ చేశాం. కొన్ని క్వాలిటీస్ని, కొన్ని సుగుణాలని మనం చెప్పుకున్నాం. చాలామంది చెప్పారు పేతురు యోహానులు ఒక మంచి జత పనివారు, లేకపోతే గుడ్ టీమ్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకున్నాం. అలాగనే మనం కూడా అనేకమైన అంశాలలో దేవుని పిల్లలంగా టీమ్గా కదా, ఇద్దరిద్దరుగా ప్రభు శిష్యులను పంపించినప్పుడు 12 మందిని పంపించినప్పుడు ఎలా పంపించాడన్నా, 2 by 2 ఇద్దరిద్దరినిగా పంపించాడు. మాత్రమే కాదు, 70 మందిని పంపించినప్పుడు కూడా ఆయన ఇద్దరిద్దరినిగా పంపించాడు కదా. మనం దేవుని వాక్య లేఖన భాగాల్లో
అనేక సందర్భాల్లో చూస్తాం. మోషే తర్వాత ఆయన టీంలో ఎవరు, అహరోను, ఇద్దరు కలిసి పనిచేస్తారు కదా. అహరోను మరి పైకి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ప్రభు దగ్గరికి పిలువబడిన తర్వాత భక్తుడైన మోషేకి సహకారిగా ఉన్నటువంటి యెహోషువ కనిపిస్తాడు, లేకపోతే అహరోను కుమారుడు కనిపిస్తాడు. మొత్తానికి దేవుని పరిచర్యలో ఇద్దరిద్దరుగా కనబడటం, ఏలియా ఎలీషాలు కదా. మరి కొత్త నిబంధనలో కూడా అలాగ బోల్డ్ అంతమంది ఉదాహరణలను మనం చూస్తాం. భక్తులైనటువంటి పౌలు, తిమోతి, తీతు, తిమోతి, పౌలు, శీల. పాత నిబంధనలో ఇంకా మీకు తెలిసిన అలాంటి జంటగా ఇద్దరుగా కలిసి పనిచేసినటువంటి పరిచారకుల్ని అనేకమైన ఉదాహరణలు మనం చూడగలం. ఎజ్రా, నెహెమ్యా, ఆ తర్వాత హగ్గై, జకర్యా కదా. ఇలాగ మనం బోల్డ్ అంతమంది ఉదాహరణలని చూడగలం. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్గా పనిచేసినటువంటి అనుభవంలో వీళ్ళిద్దరూ ప్రార్థనలో స్నేహితులు అనే సంగతిని మనం చూసాం కదా. భక్తుడైన యోహాను, పేతురులు ఏ ఏ విషయాల్లో స్నేహితులు, ఏ ఏ విషయాల్లో జత పనివారు అంటే, నంబర్ 1 దే ఆర్ ప్రేయర్ పార్ట్నర్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రార్థనలో స్నేహితులు. ఈ ప్రార్థనా స్నేహితులు లేకపోతే ప్రార్థన సహవాసం, ప్రేయర్ పార్ట్నర్స్ ఎవరో ఉండక్కర్లా, మన సొంత వారు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ అ పార్ట్నర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ కదండి. భార్యాభర్తలు కావచ్చు, అకుల ప్రిస్కిల్లాగా కావచ్చు. మొత్తానికి దేవుని పిల్లలకు క్లోజ్ అసోసియేట్స్, క్లోజ్ ఎయిడ్, క్లోజ్ ఫ్రెండ్స్ కదా తప్పనిసరిగా ఉండాలి, ఉంటే మంచిది అనే సంగతుల్ని మనం అర్థం చేసుకున్నాం. ప్రాజెక్ట్లో పార్ట్నర్స్, ఫిషింగ్లో పార్ట్నర్స్ కదా. విశ్వాస జీవితం ఒంటరిగా చేసే కొన్ని పనులు ఉంటాయి, కలిసి చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఒంటరిగా ప్రార్థన ఉంది, జతగూడి చేసే ప్రార్థన కూడా ఉంది. కాబట్టి ప్రార్థనలో వాళ్ళు పార్ట్నర్స్, ప్రాజెక్ట్లో చేపలు పట్టే విషయంలో వాళ్ళు పార్ట్నర్స్, ప్లానింగ్ చేసే విషయంలో వాళ్ళు పార్ట్నర్స్, ప్యాషనేట్గా ప్రభు కోసం పరుగులు పెట్టే విధానంలో వాళ్ళు పార్ట్నర్స్. ఆ తర్వాత వీళ్ళ గురించి నేను ఒక మాట రాసుకున్నాను, పెన్నీలెస్ పార్ట్నర్స్ అని. పెన్నీలెస్ పార్ట్నర్స్ అంటే డబ్బులు లేనోళ్ళు కదా. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు రాత్రి వేళ కొన్ని మాటలు ఇందులో నుంచి మనం ధ్యానం చేయాలని నాకు ఆశ ఉంది. ఆ మాట ఏమిటంటే, భక్తుడైన పేతురు అంటున్నాడు, చూద్దాం చూడండి 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్తున్నాడు కదా. వీళ్ళ దగ్గర ఏం లేవంట, డబ్బులు లేవంట. అన్న డబ్బులు లేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. ప్రభు పరిచర్యలో, ప్రభు సేవలో సేవకులకి డబ్బులు లేకపోతే వెండి లేకపోతే, ఆ రోజుల్లో వెండి బంగారం అంటే, ఈ రోజుల్లో మనం ఏం చెప్పొచ్చు అంటే డబ్బులు లేకపోతే. చూడండి, భక్తుడైన పేతురు, యోహానులు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నారు అంటే, మనం అంతకుముందే చదివాం కదా. అందరూ ఇంటింటా కూడుకొనుచు సమిష్టిగా కలిసి భోంచేస్తూ, అందరూ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సంపదనంతా, చర స్థిర ఆస్తులన్నీ, ఇళ్లనన్నీ అమ్మి ఎక్కడ తెచ్చిపెట్టారంటన్నా. ఆ మాట 4:34లో మనకు కనిపిస్తుంది, మనకు తెలుసు. ఎండ్లని 4:34 చూడండి. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇలాంటి నాయకులు ఏమంటున్నారన్న, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. అంత సంపదలందరి తెచ్చి వాళ్ళ దగ్గరే పెడితే పేతురు భక్తుడు అంటున్నాడు, మా దగ్గర ఏమీ లేవు, వెండి లేదు, బంగారం లేదు. ఎంత ఆశ్చర్యమైన మాట కదా. మరి నీ దగ్గర ఏముంది అంటే, లోక సంబంధమైనటువంటి వెండి, లోక సంబంధమైన బంగారం, లోక సంబంధమైన ఆస్తులు ఆత్మీయ జీవితంలో
ఎందుకు పనికిరానివి అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయాలంటనా? లోక సంబంధమైన వెండి, లోక సంబంధమైన బంగారం, లోక సంబంధమైన ఆస్తులు, లోక సంబంధమైన డబ్బులు విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితానికి ఏ రీతిగా కూడా ఎన్నిక లేనివి, వెలలేనివి, విలువలేనివి. నిత్య అవసరాలు తీర్చుకోవటానికి భూమి మీద మనం చేసే ప్రయాణంలో, విశ్వాస యాత్రలో మన అవసరతలు తీర్చబడటానికి అవి ఉపయోగపడతాయి. కానీ ఆత్మీయ జీవితానికి వెండి బంగారము ఏ రీతిగా కూడా ఏం కాదు, యూజ్లెస్, దానికి సంబంధమే లేదు. అందుకనే భక్తుడు ఒక చర్చ్ హిస్టరీలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పోప్ చాలా రిచ్గా, అంటే పాపక్షమాపణ కోసం పత్రాలు అమ్ముతున్నప్పుడు మీ పాపాలు క్షమించబడాలంటే పోపు గారికి లేకపోతే చర్చిలో మీరు కోడిని ఇస్తే, వస్తువులు ఇస్తే, బలులు ఇస్తే, ఆస్తులు ఇస్తే మీ పాపాలు క్షమించబడతాయని ఒక క్రొత్త రోమన్ క్యాథలిజం జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఆ పీరియడ్ జరుగుతూ ఉన్నప్పుడు చర్చ్ చాలా రిచ్ అయిపోయింది, చాలా సంపద వచ్చింది, బిల్డింగ్లు వచ్చాయి, చాలా డబ్బులు వచ్చాయి. అప్పుడు అన్నాడంట, ఒక మిషనరీ పోపు దగ్గరికి వెళ్తా ఉంటే పోపు బాగా డబ్బులు లెక్క పెడుతున్నాడంట. లెక్క పెడుతూ, ఇది నిజమైన హిస్టరీ, జోక్ కాదు, కథ కాదు. ఆ పోపు అన్నాడంట, ఆ రోజుల్లో పీటర్ అండ్ జాన్, పేతురు యోహాన్లు అన్నారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ ఈరోజు మన దగ్గర చెప్పలేనంత వెండి బంగారం వచ్చింది, మనం దీంతో ఏమైనా చెయ్యొచ్చు అన్నాడంట. అంటే ఆ మిషనరీ, పూర్ మిషనరీ అన్నాడంట, ఆ రోజున వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ దైవశక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు మీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ ఏం లేదు, దైవశక్తి లేదు. మీరు చూడండి, దేవుని యొక్క ప్రభావం అంటే దీని అర్థం ఏమిటంటే, పేతురు భక్తుడు, యోహాను భక్తుడు వివరిస్తున్న అంశం ఏమిటంటే, వెండి కంటే, బంగారం కంటే శ్రేష్టమైనది, విలువైనటువంటి అంశము, వస్తువు ఒకటి ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఒక విశ్వాసికి కలిగే శక్తి. ఇలా చెప్పుకోవచ్చు మనం, ప్రభావం, ద పవర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి జీవితంలో ఉండే ప్రభావం, విశ్వాసి జీవితంలో ఉండేటటువంటి శక్తి డబ్బుల వలన వచ్చేది కాదు, ఆస్తుల వలన వచ్చేది కాదు, లోక సంబంధమైన సంపద వలన వచ్చేది కాదు. దేవుని పిల్లలకు ప్రభువు వలన కలిగేటటువంటి శక్తి, అది వాళ్ళ విశ్వాస జీవితంలో ప్రభువుతో వాళ్ళు కలిసి నడిచే అనుభవంలో నుంచి వచ్చేది. భక్తుడైన పేతురు అంటున్నాడు, వెండి కంటే, బంగారం కంటే శ్రేష్టమైన వస్తువు మా దగ్గర ఉంది. అదేమిటంటే నజరేయుడైన యేసు ప్రభు వారి నామములో నిన్ను బాగు చేయగలిగే శక్తి ఉంది మా దగ్గర. ఈ నేటి దినాల్లో విశ్వాసులమైన మన దగ్గర ఏముందో, ఏ శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయో మనల్ని మనం చూసుకోవటం ఎంతైనా శ్రేష్టకరమైన అనుభవం కదా. మా దగ్గర డబ్బులు ఉన్నాయా, లేకపోతే మా దగ్గర ఆస్తులు ఉన్నాయా, మా దగ్గర సంపద ఉందా, లేకపోతే ఆత్మీయమైన ప్రభావం ఉందా, ఆత్మీయమైన శక్తి ఉందా, ఆత్మీయమైనటువంటి మహిమ మా దగ్గర ఉందా లేదా కదా. భక్తుడైన పేతురు అంటున్నాడు, మా దగ్గర లోక సంబంధంగా నీకు ఇవ్వటానికి ఆస్తి లేదు, వెండి లేదు, బంగారం లేదు, కానీ దేవుని యొక్క శక్తి ఉంది. మనల్ని మనం పరిశీలన చేసుకో బద్దులంగా ఉన్నాం కదా. మా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, దేవుని శక్తి లేదు. మన జీవితంలో మన ఇరుగు పొరుగు వారితో కలిసి జీవించే విషయాల్లో, బయట జీవించే విషయాల్లో, బోధలలో, అనుభవాలలో, నడతలలో, కుటుంబంలో ఏమి కొదవైపోతుందంటే దేవుని శక్తి కొదవగా ఉంది. కానీ వెండి బంగారాలు సంపాదించుకోవటానికి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ వెండి కంటే, బంగారం కంటే శ్రేష్టమైంది దేవుని యొక్క శక్తి మనకి ఉంటే మంచిది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైనటువంటి పేతురు ఆ మాటని వివరించడాన్ని మనం చూస్తాం. మరికొన్ని అంశాలను మనం చూద్దాం. చూడండి,
అపోస్తుల కార్యాల గ్రంథంలోనే మనం ఉన్నాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథంలోనే మనం ఉన్నాం. 20వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయం 20వ వచనం. తెలియను, చాలండి, ఇదంతా మీకు తెలియను. భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెస్సి పట్టణంలో తాను చేసినటువంటి సేవా పరిచర్య గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడన్నా, నేను మీ దగ్గర ఉన్నాను, మీతో ఉన్నాను, 3.5 సంవత్సరాలు మీతో సమయాన్ని గడిపాను, నేను మీకేమి పంచాను, నేను మీకేమి ఇచ్చాను, నా నుంచి మీరేమి పొందుకున్నారంటే ఏం పొందుకున్నారంటన్నా? మీరు చెప్పగలరా? ఏం పొందుకున్నారంట? 20వ వచనం, 20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ఏమిచ్చాడంట పౌలు గారు? ఏమిచ్చాడంటన్నా? చాలా కష్టపడుతున్నారు. ప్రయోజనకరమైనది ఏది అంటే ఏమిచ్చినట్టు? ఏది ప్రయోజనమో? దేనికి ప్రయోజనం? ఆత్మీయ జీవితానికి. భక్తుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఎక్కడికి పోయినా రోమాపత్రిక రాస్తున్నాడు. రోమాపత్రిక రాస్తూ రోమాపత్రికలో ఉన్న సంఘటనని రోమీలకు వివరిస్తూ పౌలు గారు ఏమని రాశాడు తెలుసా? నేను మీ మధ్యలోకి వచ్చి మీకేదైనా ఆత్మ సంబంధమైన వరాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. చూడండి, 1వ అధ్యాయం 1:12, రోమాపత్రిక 1:12. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటనా? రోమాపత్రిక 1:12. నేను మీ దగ్గరికి రావాలని చాలా అపేక్షిస్తున్నాను, చాలా సందర్భాల్లో ఉద్దేశిస్తూ అనేక పర్యాయాలు రాలేకపోయాను అని చెప్తూ, నేను ఎందుకు రావాలనుకుంటున్నానంటే ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడాలి అని నేను అపేక్షిస్తున్నాను అంటున్నాడు కదా. అంటే విశ్వాస జీవితంలో ప్రయోజనకరమైనవి, వెండి లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, యోహాను పేతురులాగా, కానీ ఏముంటే మంచిది? దైవశక్తి ఉంటే మంచిది. ప్రభు పవర్, ద పవర్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారిలో ఉండే బలం. అనేకమైన సందర్భాల్లో పాత రోజుల్లో దైవ సేవకుల గురించి నేను ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. పాత దినాల్లో పంచకట్టు కట్టుకొని పెద్దలు రాజారావు గారు, ఎస్ ఆనందం గారు వాళ్ళు పనిచేసిన గ్రామాల్లో వాళ్ళు నడిచిపోతూ ఉంటే ఆ గ్రామాల్లో చాలామంది వాళ్ళ సిగరెట్లు చుట్టలు వెనక పెట్టుకునే వాళ్ళంట. వాళ్ళు పోతూ ఉంటే లేచి నిలబడేవాళ్ళంట సెంటర్లో. వాళ్ళకంత పాండిత్యం లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, లేకపోతే పెద్ద పేరు ప్రఖ్యాతలు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నిరుపేదరికంలో వాళ్ళు సమయాన్ని గడిపారు. కానీ వాళ్ళ సొంత గ్రామాల్లోనే వాళ్ళకి అంత ప్రభావం, అంత శక్తి. డబ్బులు లేవు, సంచి తగిలించుకొని చాలా మొతక బట్టల్లో ప్రభు పరిచర్య చేశారు. వాళ్ళ దగ్గర ఏముందంటే ఏముంది? పవర్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడి దగ్గర ఉండేటటువంటి శక్తి, ఒక విశ్వాసికి ఉండే శక్తి. కానీ ఈ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి బట్టలు, సాఫిస్టికేటెడ్, మన దగ్గర అన్ని మంచి వస్తువులు, సాధనాలు వచ్చాయి, కానీ మన దగ్గర ఏం తక్కువైంది? చెప్పాలి, అందరం చెప్పుకోవాలి కదా. దేవుని శక్తి, ప్రభావం మన దగ్గర కొరత పడింది. కానీ ప్రభు పిల్లలకి ఒకవేళ మన దగ్గర వెండి లేకపోయినా పర్లేదు, అంటే డబ్బులు లేకపోయినా పర్లేదు, బంగారం లేకపోయినా పర్లేదు, కానీ ప్రభు యొక్క పవర్, ప్రభు యొక్క శక్తి మన జీవితంలో ఉంటే అది శ్రేష్టం అంటున్నాడు. మాత్రమే కాదు, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. రోమీలకు రాస్తూ అన్నాడు. ఎఫెస్సీలతో అంటున్నాడు, నేను మీ దగ్గర ఉన్నాను, 3 సంవత్సరాల పైన ఉన్నాను. ఉన్నప్పుడు నేను మీకు వెండి ఇవ్వలా,
లేకపోతే నేను మీకు బంగారం ఇవ్వలా, మీ దగ్గర నుంచి నేనేం తీసుకోలా. తెస్సలోనికైలకు రాస్తూ అంటాడు, నేనేమన్నా మీ దగ్గర తీసుకున్నానా? మీ ఇంటికి వచ్చి మీ డబ్బులు అడిగి మీ దగ్గర నుంచి నేనేమన్నా పొందుకోవటానికి నేను ప్రయాసపడ్డానా? మీకు తెలుసు నేను ఎలా ఉన్నానో, సాధువులంగా ఉన్నాం. తల్లిలాగా తల్లి ఎప్పుడు ఇవ్వటానికే ప్రయత్నం చేసిద్ది, తండ్రి ఎప్పుడు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు. అలాగ మేము తల్లి తండ్రి ఇచ్చినట్టుగా ఇచ్చాము అని తెస్సలోనికైలకు రాశాడు. రోమీలతో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వటానికి మేము ప్రయాసపడుతున్నాము అన్నాడు. ఇక్కడ ఎఫెసీ పట్టణస్థులతో అంటున్నాడు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు ప్రయోజనకరమైనవన్నీ నేను మీకు ఇచ్చాను. దేనికి ప్రయోజనకరమైనవంటే ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనటువంటి వాక్య వెలుగు, ఆత్మీయమైన సత్యాలు నేను మీకు ఇచ్చాను. వెండి లేదు పౌలు దగ్గర, బంగారం లేదు పౌలు గారి దగ్గర, సంఘానికి ఇవ్వటానికి, విశ్వాసులకు ఇవ్వటానికి పౌలు భక్తుని దగ్గర సంపద లేదు. కానీ ఆత్మ సంబంధమైన ప్రయోజనకరమైన విషయాలు భక్తుడైన పౌలు గారు ఆయనతో ఉన్న విశ్వాసులకు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ మన దగ్గర ఏముందో అంచనా వేసుకోవటం ఎంతైనా మంచిది కదా. దేవుని శక్తి ఉందా? వెండి బంగారాలు ఉన్నాయా? లేకపోతే ఆస్తులు సంపదలు ఉన్నాయా? అవి లేకపోయినా పర్వాలేదు, దేవుని శక్తి ఉంటే మనం ధన్యులమే. ఒకవేళ దేవుని శక్తితో పాటుగా మన దగ్గర ప్రయోజనకరమైన ఆత్మ జ్ఞానం ఉంటే అదెంతైనా ప్రయోజనం. ఏంటిది ప్రయోజనకరమైనది అంటే, క్రొత్త నిబంధనలో వాక్య వెలుగు లేకపోతే వాక్యము అని మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధనలో వాటి వివరాల్ని ఇంకొంచెం స్పష్టంగా తేటగా వాటి భావాల్ని మనం చూడవచ్చు. పాత నిబంధనలో అంటే ఆ పదాలతో కూడినటువంటి మాటల్ని మనం చూడొచ్చు. సామెతల గ్రంథం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. 2:4. వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల నువ్వు గ్రహిస్తావు. ఎవరిని గురించి అంటన్నా అన్న? వెండి కంటే బంగారం కంటే ఏంటిదంట? దేవుని గురించిన విజ్ఞానం. ద రిచెస్ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ గాడ్. మాత్రమే కాదు, 3:14 కూడా మనం తెరిచి ఉన్న పేజ్లోనే ఉన్నాం కాబట్టి ఆ మాటలు చదువుదాం. 3:14. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు. అపరంజి అంటే బంగారం. బంగారం సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందుకోవటం మేలు. పగడాలు అంటే అన్న డైమండ్స్ కదా. డైమండ్స్ సంపాదించుకోవటం కంటే అది ప్రియమైనవి. ఇంకా నీకు ఏ ఏ వస్తువులు ఇష్టంగా ఉంటాయో వాటన్నిటితో జ్ఞానము సమానం కాదు. దాని చేతుల్లో ఏమున్నాయో చెప్తున్నాడు కదా. 17వ వచనం చదవండి అన్న. జ్ఞానము యొక్క మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరాలు. జ్ఞానాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకునే వాళ్ళందరూ ధన్యులు. చాలండి అన్న, చాలండి. దాని అర్థం ఏమిటంటే జ్ఞానము ఆత్మీయమైన జ్ఞానం, దేవుని గురించినటువంటి జ్ఞానం ఒకవేళ మన దగ్గర ఉంటే అది దేనికంటే శ్రేష్టం అంట? వెండి కంటే బంగారం కంటే శ్రేష్టమైనది అంటున్నాడు. ఎన్నో లక్షల ఖర్చులు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ నేటి దినాల్లో పిల్లల కోసం బోల్డంత ఖర్చు పెట్టి చదివిస్తాం కదా. అవసరమైతే అబ్రాడ్ పంపిస్తాం. 70 లక్షలు అప్పు చేసి ఈ ఎంఎస్ చదవటానికి ఎక్కడికి పంపిస్తామన్నా? యుఎస్ పంపిస్తాం. కానీ ఆత్మీయమైన జ్ఞానం కలగటానికి ఎంత ఖర్చు పెడతాం? ఆత్మీయమైన జ్ఞానం కలగటానికి ఎంత ఖర్చు పెడతాం చెప్పండి అన్న, చెప్పండి. మేము అందరం చదివిస్తున్నాం కదా, మనందరం చదివిస్తున్నాం. ఒక సంవత్సరం ఫీజు కట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతామన్నా? మినిమం
70,000 లేకపోతే ₹1,00,000 10th క్లాస్ లోపలైతే. 10th క్లాస్ పైన ఇంటర్మీడియట్ అయితే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెడతాం. మరి దేవుని యొక్క జ్ఞానం సంపాదించడానికి, ప్రభువుని గురించినటువంటి సంగతులు, ఆత్మీయమైన సత్యాలు నేర్చుకోవటానికి ఎంత విలువైన దైవక జ్ఞానం గొప్పదా, ఆత్మీయమైన జ్ఞానం గొప్పదా? మనం అనుకుంటున్నాం ఆత్మీయమైన జ్ఞానానికి ఏమీ విలువ లేదు. మొన్న మధ్యన ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే నేను చదువుతున్నాను, నన్ను అడిగాడు, అన్న మీరేం చేస్తున్నారు? చదువుతున్నానన్న. పిల్లలు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్తే ఆయన అంటున్నాడు, అన్న మనం 10th క్లాస్ పిల్లలు చదివినంత కూడా చదవట్లేదన్న బోధకులు అన్నాడు. ఏంటంట 10th క్లాస్ పిల్లలు, నేను చూస్తున్నా మా పాపని, నేను చూస్తున్నా మన పిల్లల్ని, చాలా మందిని 10th క్లాస్ చదివే పిల్లల్ని ఎగ్జామ్ ముందు తల్లిదండ్రులంగా మనం కూడా ఇన్సిస్ట్ చేస్తున్నాం, మనం కూడా వాళ్ళని చాలా కష్టపెడుతున్నాం. కానీ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ముందు ఎంత కష్టపడి చదువుతారో అంత కష్టపడి ఆత్మీయమైన జ్ఞానం పొందటానికి ఆయన కూడా ఒక మంచి సేవకుడే, బోధకుడు. ఆయన అన్నాడు, అంత సమయం వాళ్ళు చదివినంత కూడా మనం చదవట్లేదన్నా అన్నాడు. ఆత్మీయమైన జ్ఞానం కోసం ఏది విలువైంది, ఏది శ్రేష్టమైందంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మా దగ్గర వెండి బంగారాలు లేవు, ఆత్మీయమైన సంపద ఉంది, ప్రయోజనకరమైనవి మీకు ఇస్తున్నాం కదా, కృపావరాలు మీకు ఇస్తున్నాం, ఆత్మ సంబంధమైన వరాలు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మీరేం కోరుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు? అయ్యా మా పాస్టర్ గారు, మా సేవకుడు మాకు డబ్బులు వచ్చే మార్గాలు చెప్పండి, లేకపోతే ఆశీర్వదించబడే మార్గాలు చెప్పండి, ఈ లోకంలో ఉద్యోగాలు వచ్చే మార్గాలు చెప్పండి, వాటితో సంతృప్తి పడుతున్నాం. కానీ భక్తుడైన పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని శక్తి ఉంది అంటున్నాడు పేతురు భక్తుడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మా దగ్గర ఆత్మీయమైన వరాలు ఉన్నాయి, సంపద ఉంది, ప్రయోజనకరమైన ఆత్మజ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, అది మేము మీకు ఇచ్చాం అంటున్నాడు. పేతురు భక్తుని భాషలోనే ఇంకొక మాటని మనం చూద్దాం. చూడండి, వెండి బంగారాల కంటే శ్రేష్టమైన వస్తువులు విశ్వాస జీవితంలో ఇంకేముంటాయి అని 1వ పత్రిక చూద్దామన్నా. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక. అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. వెరీ గుడ్, బాగా చెప్పారు. 3వ అధ్యాయం చూద్దాం. దాంతో పాటుగా ఆ అమూల్యమైన విశ్వాసంతో పాటుగా మరొక అంశాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం చూద్దామన్నా. 3:3 పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక గుణము అనే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. దీన్ని ఎక్కువగా వివరించడానికి మనకు అవసరం లేదు కదా. పేతురు భక్తుడు చాలా సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి జీవితంలో విశేషంగా సోదరీలను గురించి చెప్తున్నాడు. అది సోదరీలకు మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థలో సోదరీలకు మాత్రమే కాదు, అది విశ్వాసులందరికీ వర్తిస్తుంది. ప్రత్యేకంగా కొంత సోదరీలు అలంకరణకి లేకపోతే అలంకారానికి వాళ్ళు లయబుల్ కాబట్టి వాళ్ళ గురించి కొంత ఎక్కువ అటెన్షన్ పేతురు భక్తుడు పే చేసినట్టుగా మనం చూడగలం. ఏంటిది ఆ కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇచ్చిందంటే, బయట అలంకారానికి, సౌందర్యానికి సాధారణంగా స్త్రీలు ఎక్కువ సమయం, ఎక్కువ దృష్టి, శ్రద్ధ పెడతాం. అందులో ఏం తప్పలేదు, అది న్యాచురల్, అది దేవుడు చేసినటువంటి ప్రకృతి విధానం. కాబట్టి కానీ వెండి బంగారము వస్తువుల చేత బయట అలంకరణ ఉండేదానికంటే, బయట కనిపించేటటువంటి సౌందర్యం కంటే ఏది విలువైందంటన్నా? అంటే మనం ఇలా చెప్పొచ్చు కదా, మా బీరువాలో తనిష్క్ డైమండ్స్ లేవు, లేకపోతే కళ్యాణ్ జ్యువెలరీస్ లేవు, కానీ ఏముందంటనా? గుణం. ఆ తర్వాత సాధువైనట్టియు, మృదువైనట్టియు, అంతరంగము యొక్క మృదువైనట్టియు, అక్షయమగు అలంకారము గల స్వభావం.
ఓ ఎంత అద్భుతమైన విషయం కదా. అవసరాన్ని బట్టి బంగారం, అవసరాన్ని బట్టి అలంకరణ మంచిదే, కానీ ఒక విశ్వాసి జీవితానికి సోదరులకు మాత్రమే కాదు, స్వభావం, గుణం అనేవి అందరికీ వర్తించేవి కదా. చాలామంది పురుషులు కూడా ఈ మధ్య ఏం వేస్తారన్న, పెద్ద బ్రాస్లెట్ వేస్తారు, కడియాలు పెడతారు, చైన్లు వేస్తారు. కొంచెం ఎక్కువ ఈ మోడర్న్ సొసైటీలో ఎక్కువ అటెన్షన్ వచ్చింది, మంచిదే. కానీ అవి విశ్వాస జీవితంలో ఏమాత్రం ఎన్నిక చేయబడే అంశాలు కాదు. ఒక సిస్టర్ ఉన్నారు, ఆమెకు చాలా సంపద, నగలున్నాయి, కానీ ఆమె సుగుణం లేకపోతే, ఆమె స్వభావం మంచిది కాకపోతే, భక్తుడైన పేతురు అంటున్నాడు అవి ఏమాత్రం విలువైనవి కాదు. అంటే విశ్వాసులు ఇలా చెప్పాలయ్యా, మా దగ్గర బంగారు నగలు లేవు, జ్యువెలరీస్ లేవు, కానీ ఏముంది, అక్షయమగు అలంకారం ఉంది, అక్షయమగు అలంకారం ఉంది. అలాని అవి పెట్టుకోకూడదని కాదు. విశ్వాసులు ఆలోచనలో, దేవుని పిల్లల యొక్క తలంపులలో వీటికంటే అక్షయమయ్యే అలంకారం ప్రాముఖ్యం, గొప్పది, శ్రేష్టమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలా. దైవశక్తి వెండి బంగారాల కంటే గొప్పది. ప్రయోజనకరమైన దేవుని జ్ఞానం వెండి బంగారాల కంటే గొప్పవి. అంతరంగపు సౌందర్యం వెండి బంగారాల కంటే గొప్పవి కదా. మాత్రమే కాదు, సిస్టర్ చెప్పినట్టుగా అమూల్యమైన రక్షణ అన్నాడు కదన్నా. అది మనకి ఇక్కడే కనిపిస్తుంది, 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా విమోచింపబడితిరని మీకు తెలియదా కదా. ఎందుకు మీరు విమోచించబడ్డారంటే 1:7 అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు కదా. వెండి కంటే, బంగారం కంటే అన్న ఏది శ్రేష్టమైందన్న అమూల్యమైన విమోచన. ఈ రాత్రి వేళ ఒక విశ్వాసి జీవితంలో, లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ, విమోచించబడిన అనుభవం లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నా అవి ఆయనకి ఉపయోగం లేదు, నిరుపయోగం కదా. ఒకటి, ప్రభు శక్తి వెండి బంగారాల కంటే గొప్పది. ఆత్మీయమైన జ్ఞానం వెండి బంగారాల కంటే గొప్పది. అంతరంగపు సౌందర్యం వెండి బంగారాల కంటే గొప్పది. విమోచించబడిన అనుభవం వెండి బంగారాల కంటే గొప్పది. ఇంకొక మాట చూసి దాన్ని మనం ఆ అంశాన్ని దాటిపోదాం. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనందరికీ తెలుసు, భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుదామన్నా. 13 కాగా ప్రేమే. ఎందుకు ఈ మాట చెప్పాడంటే 2వ వచనంలో 13:2 అన్నాడు, నా ఆస్తి అంతా, 3వ వచనం క్షమించండి, 13వ అధ్యాయం 3వ వచనంలో, ఇచ్చి కాల్చబడటానికి నా శరీరం ఇచ్చిన ప్రేమ లేకపోతే అన్న బంగారం కంటే, ఆస్తి కంటే, సంపదల కంటే, వెండి కంటే, వజ్ర వైఢూర్యాల కంటే మన జీవితంలో ఏది శ్రేష్టమైందంటనా? ప్రేమ. ఒక కుటుంబంలో ఏముండాలా? ప్రేమ ఉంటే చాలు, శాంతి ఉంటే చాలు. శ్రేష్టమైన ప్రేమ. మనం ఇలా చెప్పుకోవచ్చు కదా, రోజు చక్కగా సంతోషంగా ప్రేమపూరితమైన ఒక కుటుంబ వ్యవస్థ, సంఘ సహవాసం మనకుందంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వెండి కంటే, బంగారం కంటే, ఐశ్వర్యం కంటే, లోక సంబంధమైనటువంటి కోట్ల రూపాయల సంపద కంటే శ్రేష్టమైనది. డోంట్ బి వరీడ్, డోంట్ బి ట్రబుల్డ్. బాధపడవాకండి, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర సంపద లేదు, మాకు ఆస్తి లేదు, మాకు బంగారం లేదు. డోంట్ బి వరీడ్ ఎవర్. బిలీవర్స్, భక్తుడైనటువంటి పేతురు, యోహాన్లు అంటారు, మా దగ్గర ఏమీ లేదు, వెండి లేదు, బంగారం లేదు, బట్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరులో ఉన్నటువంటి, ప్రభు పేరట ఉన్నటువంటి శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి భక్తుడైనటువంటి పేతురు ఆ వ్యక్తిని స్వస్థపరచడాన్ని మనం చూస్తాం.
ఇంకా కొన్ని పేతురు యోహానుల జీవితంలో కొన్ని అంశాలు మీరు చెప్తారని లాస్ట్ వీక్ మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేసాం కదా. చాలా మంది చెప్పారు. ఇంకా కొన్ని నేనే ఫాస్ట్గా చెప్తాను, అంటే ఈ సబ్జెక్ట్ని మనం వైండప్ చేయటానికి. వీళ్ళిద్దరూ భక్తులైనటువంటి పేతురు యోహానులు లోపల, మందిరము లోపల ఏం చేస్తారన్నా బోధిస్తారు. మందిరము బయట పని చేస్తారు కదా. బయటేమో స్వస్థపరిచే పని చేస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత పేతురు భక్తుడు బోధిస్తాడు. అంటే టీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్, వర్డ్ అండ్ వర్క్. విశ్వాస జీవితంలో రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. చారిటీ అండ్ ప్రభుతో ఉండేటువంటి క్రైస్ట్ అండ్ చారిటీ. ప్రభువు ఉండాలా, దానికి తోడుగా ప్రభువులో చూపించేటటువంటి క్రియలు కూడా ఉండాలా. విశ్వాసం ఉండాలా, దానికి సంబంధించిన పనులు ఉండాలి. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, మందిరము లోపల ఎవరున్నారంటన్నా ప్రభు ఆ మందిరాన్ని క్లీన్ చేసినప్పుడు, మనం సువార్తల్ని ధ్యానం చేసేటప్పుడు, నా తండ్రి ఇంటిని ఎలా చేశాడన్నాడు? వ్యాపార పుటిల్లుగా చేశారు, దొంగల గుహగా చేశారన్నాడు. మందిరం లోపల దొంగలు వచ్చేసారు కదా. మందిరము బయటేమో భిక్షగాళ్ళు ఉన్నారు, ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర, లేకపోతే యెరూషలేం మందిరం దగ్గర. నిజానికి మందిరం లోపల ఏముండాలన్నా, మందిరం లోపల దేవుని యొక్క మహిమ ఉండాలి కదా. దేవుని యొక్క మహిమ ఉంటుంది దేవుని మందిరంలో. మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఆయన పరిశుద్ధత ఉంటుంది. మందిరంలోకి రాగానే ఆయన పరిశుద్ధత కనిపించింది. దేవుని యొక్క మందిరంలోకి రాగానే ఆయన పిల్లల యొక్క సహవాసం కనిపించింది. పాత నిబంధన సంగతి చెప్తున్నాను, కొత్త నిబంధనలో కూడా అవి కనిపించాలి కదా. మందిరం లోపల ఏముండాలన్నా ప్రభు యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ కనిపించింది. దేవుడు ఉన్నాడు అని ఆయన పరిశుద్ధత కనిపించింది. ఆయన ప్రజలందరూ కలిసి చాలా చక్కగా ప్రేమపూరితంగా చేసే సహవాసం మందిరంలో కనిపించింది. ఈ మూడు ఉంటాయి మందిరంలో. క్రొత్త నిబంధనలో కూడా ఆ మూడు ఉండాలి కదా. దైవ ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మాటలు, ఆయన మహిమ మందిరం లోపల ఉంటాయి. మరి మందిరం బయట ఏముంటాయి అన్న? కొత్త నిబంధనలో మందిరం బయట ఏముంటాయి? మందిరం బయట తెస్సలోనికై పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు, మీ సాక్ష్యము, మీ ద్వారా సువార్త అకయలోను మాసిదోనియలోను ఏమవుతుందంట? అబ్బో, మందిరము బయట వీ హ్యావ్ ఎ జాబ్, మందిరము లోపల కూడా మనకు పని ఉంది కదా. మందిరం లోపల విశ్వాసులు చాలా బాగుంటాం, మందిరం బయటికి వెళ్ళేటప్పటికే చాలా డిఫరెంట్గా ఉంటాం కదా. అది చాలా కష్టమైన ఎక్సర్సైజ్. మనం చెప్పడం చాలా తేలిక. ఉద్యోగాలు చేసే స్థలంలో, ఆ తర్వాత వ్యాపారాలు చేసే స్థలంలో, బయట వ్యవహారంలో మనం చాలా డిఫరెంట్గా ఉంటాం. భక్తులైన పేతురు అంటున్నాడు, బయట ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని కార్యాలు చేస్తాడు, లోపలికి వచ్చినప్పుడు బోధ చేస్తాడు. దే ఆర్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ ప్రీచర్స్, లేకపోతే గుడ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. సో మనకు కూడా బయట లోపల రెండు వైపులా పని ఉంది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైన పేతురు ముందు బోధించినప్పుడు ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారని చెప్పుకున్నావునా? 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఎంతమంది కోసం పేతురు భక్తుడు, యోహాను భక్తుడు కష్టపడుతున్నారన్నా? ఇగో ఇక్కడ మందిరం బయట ఉన్న ఆ భిక్షాటన చేస్తున్నటువంటి కుంటివాడితో వీళ్ళు ఒక్కడి కోసమే కష్టపడుతున్నారు కదా. ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నువ్వు మా వైపు అంటే ఒక్కడి మీద కూడా దృష్టి ఉంది, 1,000 మంది మీద కూడా దృష్టి ఉంది. మొన్న ఈ మధ్యన నేను కావలి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. ఆ సేవకుడు నాతో మాట్లాడుతూ నేను చెప్పాను, అన్న నాకు కొంచెం మంది క్లాస్ రూమ్ లాగా వాతావరణం ఉంటే నాకు చాలా బాగుంటుంది, లిమిటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది, ఎక్కువ మంది విననట్టుగా మాటకు అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు చెప్పటం కష్టం, నాకు అంత ఇష్టంగా ఉండదు అన్న. ఆయన కొంతమంది పెద్ద సభలు పెట్టి ఎంతో మంది జనం ఉంటే కానీ వాళ్ళకి వాక్యం రాదండి, నడిపింపు రాదంటున్నారు, మీరేంటి చాలా తక్కువ మంది ఉంటే బాగుంటుంది అంటున్నారు అన్నాడు. ఈజ్ దట్? దేవుని పిల్లల జీవితాలు, విశ్వాసుల అనుభవాలు
ఒక్కళ్ళ కోసం కూడా కష్టపడుతున్నాడు పేతురు. 3,000 మంది కోసం ఎంత కష్టపడ్డాడో, ఐదు ఆయన రిజల్ట్ వచ్చింది అంతే. పేతురు భక్తుడు ప్రజలను చూడ్డు, మనుషుల్ని చూడ్డు, గుంపును చూడ్డు. విశ్వాసులైనటువంటి యోహాను పేతురులు ఎంతమందికి మనం వాక్యం చెప్తున్నాం? దట్స్ నాట్ దేర్ బిజినెస్. దేర్ బిజినెస్ ఈజ్ ఒక్కళ్ళైనా 1000 మంది అయినా, ముగ్గురైనా 3,000 మంది అయినా, 10 మంది అయినా 10,000 మంది అయినా రక్షించబడటం వాళ్ళ దృష్టి, గురి కదా. ఒక్కడి కోసం ఆగిపోయారు, ఒక్కడి కోసం స్వస్థత చేశారు, ఒక్కడిని బాగు చేయటమే వాళ్ళ దృష్టి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవా పరిచర్యలో ఒక్కళ్ళకి బోధించాడు. ఆ తర్వాత ఎంతమందికి బోధించాడన్నా? జన సమూహాలకి బోధించాడు. మనం ఇలా చెప్పుకుందామా? అఫ్కోర్స్ కొందరు స్త్రీలు, కొందరు సహోదరులు, అందరికీ చెప్పాలనే అవకాశాలు ఉండవు, చెప్పే అవకాశాలు ఉండవు, చెప్పాలనే కోరిక కూడా ఉండదు. కానీ ఒక్కళ్ళ మీద గురి పెట్టుకొని ఎప్పుడైనా మనం పనిచేసామా? 1 పర్సన్, ఒక్కళ్ళకే. ఒక పెద్ద సేవకుడు, ఒక గొప్ప సేవకుడు, నేను ఒక్కడి కోసం నేర్పించానన్నా అని ఎప్పుడైనా చెప్పగలమా? పేతురు యోహాన్లు ఒక్కళ్ళ కోసం కష్టపడతారు, వేల కోసం కూడా కష్టపడతారు అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ వ్యక్తి ఎవరన్నా, ఈ స్వస్థత పొందినవాడు కుంటివాడు. ఆ తర్వాత వాడి పేరు ఏమని రాయబడింది? వాడి ప్రొఫెషన్ భిక్షగాడు. భిక్షగాడు అంటే సొసైటీలో అందరికంటే క్రిందోడు, లాస్ట్ అనమాట. ఇంకా వాడి క్రింద సొసైటీ ర్యాంక్లో ఎవరు ఉండరు కదా. అప్పులు చేసినోడు భిక్షగాడు, ఇంకా ఆడికంటే కింద ఎవరు ఉండరు. కానీ పేతురు యోహాన్లు ఎవరికి వాక్యం చెప్తున్నారన్న? సొసైటీలో కిందోళ్ళకి. అంటే మరి ఇంక పైన వాళ్ళ సంగతి ఏంటి? పైన వాళ్ళకి ఎప్పుడేం చెప్పాడన్నా పేతురు? చెప్పాడా? ఒకళ్ళ పేరు చెప్పండి. గొప్పోళ్ళకి, ఆఫీసర్స్కి వాక్యం చెప్పాడు పేతురు. కొర్నేలి, వెరీ గుడ్. ఆయన ఎవరు? పెద్ద ఆఫీసర్, గవర్నర్, లేకపోతే కమిషనర్. అంటే పేతురు గారు కమిషనర్కి వాక్యం చెప్తాడు, భిక్షగాళ్ళకి వాక్యం చెప్తాడు. వా అన్న, చిన్నోళ్ళకి వాక్యం ఎప్పుడని చెప్పారా అమ్మా? మీ స్కూల్ ప్యూన్కి చెప్పారా? నేను చెప్పాను. మా ఆఫీస్లో పనిచేసే అటెండర్. మీ ఆఫీసర్కి ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీ ప్రిన్సిపల్కి చెప్పారా? వెరీ గుడ్, శవాష్. మీ డైరెక్టర్కి చెప్పారా? ప్రయత్నం చేశారా? ఏమో, చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. మన జీవితం అలాంటి అనుభవాల్లో, ఇదిగో వీళ్ళిద్దరిని సేవకులను చూస్తుంటే అలాగా కనిపిస్తున్నారు. మాత్రమే కాదు, వాళ్ళల్లో గొప్ప విషయం ఏంటంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి ఇంత అద్భుతం చేశారు ఈ పామరులు, ఈ విద్య లేనోళ్ళు ఇలా గొప్ప కార్యం చేశారని చూస్తూ ఉంటే పేతురు భక్తుడు వాళ్ళందరినీ పట్టుకొని అంటాడు, ఇది మా శక్తి, ఇది మా శక్తి కాదు. నాకేమనిపించిందంటే ఆ మాట చెప్పకుండా, ఏ మాట? ఇది మా శక్తి కాదు అని కానీ పేతురు మౌనంగా ఉండుంటే పేతురికి ఎంత గొప్ప సన్మానం జరిగి ఉండేదో. ఎంత గొప్ప సన్మానం జరిగి ఉండేదంటే యూదుల మధ్యలో ఒక రికగ్నిషన్ వచ్చి ఉండేది. ఆ టెంపుల్లో, ఆ దేవాలయంలో కొంచెం ఘనతన్న దొరికిండేది. పేతురు భక్తుడు అంటున్నాడు, ఇది మా శక్తి కాదు, మా బలం కాదు, మా వెనక, మాతో, మా ముందు, మా చుట్టూ ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా చెప్పాడు, కుంటివాడితో అన్నాడు, నువ్వు మా వైపు చూడబాకు. ఎవరి వైపు చూడాలి? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మా వెంట ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడైనా మనం మన గొప్పతనాలు, మన అచీవ్మెంట్స్ మన జీవితంలో మన ప్రభుని చూపించేటటువంటి పరిచర్య చేయగలిగామా? ఇట్ ఈస్ గుడ్ టు సే అండ్ టు షో ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ విత్ అస్. ఈ గొప్ప క్వాలిటీస్ మనం ఈ అధ్యాయంలో పేతురు యోహాన్ల జీవితంలో మనం చూడొచ్చు. సో పేతురు అంటున్నాడు, ఆయన పేరట మేము చేసాం, ఇది మా గొప్పతనం కాదు. ఈ క్రొత్త నిబంధన విశ్వాసమైన మనకు కూడా ఆయన పేరులో ఉన్న గొప్ప ధన్యతను మనం కూడా
ఉపయోగించుకోబద్దులంగా ఉన్నాం. ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, స్తుతులు చెల్లించేటప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు కుమారుని పేరట మనం అడిగేవి తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసులకున్న అతి శ్రేష్టమైన బలం ప్రార్థన. ఆ ప్రార్థన చేసే ధన్యత ఆయన పేరట మనకివ్వబడింది. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.